హాయ్ గైస్, మనం లాస్ట్ వీడియోలో అయితే ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలని చూసాం కదా. ఈ వీడియోలో అయితే యాప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూసాం. మనమైతే ప్రాజెక్ట్లో అయితే యాప్ని అయితే క్రియేట్ చేస్తాం. దానికోసం అయితే పై మేనేజ్ .py స్టార్ట్ యాప్ నేమ్ అయితే ఇస్తాం. నేనైతే డెమో యాప్ అని ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ చేస్తే ఇక్కడైతే మనకైతే ప్రాజెక్ట్లో అయితే యాప్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఇందులో మనకి ఇనిట్, అడ్మిన్, యాప్స్, మోడల్స్, టెస్ట్, వ్యూస్ అనే ఫోల్డర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనమైతే వ్యూస్ ఫోల్డర్ అయితే మనం చూద్దాం. వ్యూస్ ఫోల్డర్లో అయితే మనమైతే ఫంక్షన్స్ అనేది రాస్తాం. ఈ ఫంక్షన్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని తీసుకొని మనకైతే రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాద్దాం ఫ్రమ్ డిజాంగో .http ఇంపోర్ట్ http రెస్పాన్స్ అని ఇవ్వాలి. ఇదైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డిజాంగో http నుంచి http రెస్పాన్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, డెఫ్ అని. ఇక్కడైతే నేను డెమో అనే ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. డెమో నేనైతే రిక్వెస్ట్ అని ఇస్తున్నాను పారామీటర్గా. అండ్ ఇక్కడ అయితే రిటర్న్ http రెస్పాన్స్ ఏం రిటర్న్ చేయాలనేది అయితే నేను ఇక్కడ చేస్తాను. హలో వరల్డ్ అనేది ఇద్దాం. తర్వాత అయితే మనం యూఆర్ఎల్స్ ఫోల్డర్ లెక్క అయితే వెళ్ళాలి. ప్రాజెక్ట్ ఉంది కదా డెమో అని, అందులో అయితే ఉంటుంది. ఇక్కడ urls.py అని ఉంది కదా, ఇక్కడైతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ డెమో యాప్లో నుంచి ఏది ఇంపోర్ట్ చేసిన వ్యూస్ని కదా, కాబట్టి వ్యూస్ ఇంపోర్ట్ డెమోని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి డెమోని ఇచ్చాను. ఇప్పుడు అయితే ఇక్కడ మనం అయితే పాత్ అయితే రాయాలి. యూఆర్ఎల్ ప్యాటర్న్స్లో పాత్ అని ఇచ్చేసి నేనైతే డెమోని ఇస్తాను. డెమో స్లాష్ ఇక్కడైతే డెమో స్లాష్ తర్వాత వ్యూస్.py డెమో అని ఇద్దాం. ఇక్కడ అయితే ఇంకొకటి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ డెమో యాప్లో నుంచి అయితే మనమైతే వ్యూస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. డెమో యాప్ ఇంపోర్ట్ వ్యూస్. మనం డెమో యాప్లోంచి ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకైతే ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇవి పక్కాగా యూఆర్ఎల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే నేనైతే రన్ చేస్తున్నాను. పైథాన్ manage.py రన్ సర్వర్ ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడైతే రన్ అయిపోయింది. దీన్ని అయితే యూఆర్ఎల్ అయితే కాపీ చేసి నేనైతే క్రోమ్లో అయితే యూఆర్ఎల్లో ప్లేస్ చేశాను. ఇక్కడైతే మీరు చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత అయితే రన్ చేయండి. నేనైతే సేవ్ చేశాను. ఇక్కడ స్లాష్ డెమోని అయితే ఇవ్వాలి యూఆర్ఎల్ పక్కన. చూడండి మనకైతే హలో వరల్డ్ అని వచ్చేసింది. బట్ స్లాష్ డెమోని ఇవ్వకపోతే మాత్రం రాదు అది, ఎందుకంటే మనం ఇక్కడ డెమో స్లాష్ అని ఇచ్చాం కదా పాత్లో.
ఇక్కడ మనం హెచ్టిటిపి రెస్పాన్స్లో అయితే ఇది ఇచ్చాం కదా. ఇంకొక ఫంక్షన్ అయితే నేను క్రియేట్ చేసి చూపిస్తాను. డెఫ్ మై యాప్ అని అయితే నేను రాస్తాను. అండ్ పారామీటర్ రిక్వెస్ట్ అని పాస్ చేద్దాం. రిటర్న్ హెచ్టిటిపి రెస్పాన్స్. ఇక్కడైతే మై యాప్ అని ఇద్దాం. మై డెమో యాప్ అని అయితే ఇస్తాను నేను. ఇప్పుడైతే దీన్ని అయితే సేవ్ చేసి ఇక్కడ యూఆర్ఎల్స్లోకి అయితే వెళ్ళాలి. యూఆర్ఎల్స్లో మనం పాత్ ఇవ్వలేదు కదా, పాత్ ఇవ్వాలి. అండ్ దాన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి, లేకపోతే మనకైతే రాదు. ఇక్కడైతే ఫస్ట్ ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ కామా పెట్టి ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ కామా పెట్టేసి నేనైతే ఇంపోర్ట్ చేస్తాను. ఫంక్షన్ ఏం క్రియేట్ చేస్తాం, మై యాప్ కదా, కాబట్టి నేను మై యాప్ అని అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడైతే పాత్ని అయితే ఇవ్వాలి. పాత్ ఇక్కడ ఏమైతే ఇస్తామో అది మనం స్లాష్ పెట్టి అక్కడ టైప్ చేస్తే అదైతే కాల్ అవుతుంది. చూడండి, నేనైతే మై యాప్ అని ఇచ్చాను కదా. వ్యూస్ డాట్ మై యాప్ అని అయితే ఇద్దాం. ఓకే, ఇక్కడైతే కామా ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇప్పుడైతే రన్ అయింది. నేనైతే ఇప్పుడు మళ్ళీ క్రోమ్లో వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఇక్కడ డెమో ఉంది కదా, డెమో తీసేసి మనమైతే మై యాప్ అని ఇద్దాం. మై యాప్ ఎంటర్ చేస్తే చూడండి, మై డెమో యాప్ అని అయితే వచ్చింది. ఇలా అయితే మనం ఒక యాప్ని క్రియేట్ చేసుకొని డిజైన్ ప్రాజెక్ట్లో అయితే ఇలా అయితే వెబ్ పేజెస్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇది కాస్త అర్థం కాకున్నట్టు ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది.